హాయ్ వెల్కమ్ టు టీషాట్. నా పేరు దివాకర్, నేను మీ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, ఇప్పుడు ఐబీపీఎస్ పేపర్ ప్రీవియస్ ఇయర్ పేపర్లో భాగంగా మనకు నెక్స్ట్ కాన్సెప్ట్ ఆల్ఫా న్యూమరిక్ సీక్వెన్స్ టెస్ట్. ఈ ఆల్ఫా న్యూమరిక్ సీక్వెన్స్ టెస్ట్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఆల్ఫా అంటే ఆల్ఫాబెట్స్ అంటే ఏబిసిడి లెటర్స్ కానీ, లేక స్మాల్ లెటర్స్ కానీ, క్యాప్ లెటర్స్ కానీ, ఏ లెటర్స్ అయినా ఇవ్వచ్చు. అండ్ అదేవిధంగా న్యూమరిక్ అంటే డిజిట్స్ 1 to 9 వరకు, లేక 0 to 9 వరకు ఎటువంటి డిజిట్స్ అయినా ఉపయోగించి ఒక సీక్వెన్స్ ఆర్డర్లో తీసుకొని వస్తాడు. అంటే నంబర్స్ ఉపయోగిస్తాడు, డిజిట్స్ ఉపయోగిస్తాడు, అండ్ అదేవిధంగా లెటర్స్ ఉపయోగిస్తాడు, అండ్ దీంతో పాటు సింబల్స్ కూడా ఉపయోగిస్తాడు. వీటిని ఉపయోగించి ఒక సీక్వెన్స్ ఆర్డర్లో ఇచ్చేసి వాటిపైన ఒక 5 టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఓకే, చూద్దాం ఏ విధంగా వాటికి ఆన్సర్ చేయాలి, క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ కనుక తీసుకుంటే, డైరెక్షన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ది సీక్వెన్స్ 3 letters వర్డ్ డాగ్, మ్యాన్, హీజ్, ఫార్, టాయ్. ఇక్కడ అన్ని లెటర్సే ఇవ్వడం జరిగింది. ఈ లెటర్స్ సంబంధించి వాటిని అడిగిన క్వశ్చన్ ఏమంటే, ఇఫ్ ఎమ్ ఈజ్ యాడెడ్ టు ఆర్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ వర్డ్, దెన్ ద హౌ మెనీ ఫార్మ్ ది న్యూ వర్డ్స్ బేస్ ఫార్మ్ ఆర్ ద మీనింగ్ఫుల్ వర్డ్. ఓకే, ఎమ్ ఈజ్ యాడెడ్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ది ఈచ్ వర్డ్ అంటే ప్రతి ఒక్క లెటర్స్, ప్రతి ఒక్క వర్డ్ పైనిచ్చిన ప్రతి ఒక్క వర్డ్లోనూ ఎమ్ అనే పదాన్ని కనుక జోడిస్తే, ఎమ్ అనే పదాన్ని జోడించగా క్రింది వాటిలో ఎన్ని పదాలు మీనింగ్ఫుల్ పదాలుగా అంటే అర్థమైన పదాలుగా ఏర్పడతాయో చెప్పండి అంటున్నాడు. ఓకే, చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎమ్ అనే పదం యాడ్ చేసినాం. డిఓజిఎం ఈజ్ ఏ మీనింగ్ఫుల్ వర్డ్ అంటే కాదు. తర్వాత ఎంఏఎన్ఎం అనేది ఒక మీనింగ్ఫుల్ వర్డ్ అంటే అది కూడా కాదు. తర్వాత హెచ్ఐఎస్ఎం ఇది కూడా మీనింగ్ఫుల్ వర్డ్ అంటే కాదు. తర్వాత ఇక్కడ ఎఫ్ఓఆర్ఎం ఫామ్ అనేది ఒక మీనింగ్ఫుల్ వర్డ్ కాబట్టి ఓకే, దాని ద్వారా ఒక మీనింగ్ఫుల్ వర్డ్ తయారైంది. తర్వాత లాస్ట్లో ఇక్కడ ఎం అనే పదాన్ని యాడ్ చేస్తే టిఓవైఎం అనేది ఒక మీనింగ్ఫుల్ వర్డ్ అంటే కాదు. కాబట్టి ఇక్కడ ఎం అనే పదాన్ని లాస్ట్లో జోడించడం వల్ల, చివరి అక్షరంగా జోడించడం వల్ల ఎన్ని అర్థమైన పదాలు ఏర్పడతాయంటే ఒకే ఒక అర్థమైన పదం ఏర్పడుతుంది. దేర్ఫోర్ మన ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇదే డైరెక్షన్ పైన, ఇదే ఫజిల్ పైన ఇంకో క్వశ్చన్ ఏమి ఇవ్వడం జరిగిందంటే, ఇఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ లెటర్, ఓకే, ఇఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ లెటర్ ఆఫ్ ది ఈచ్ వర్డ్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అంటే ఫస్ట్ లెటర్ని సెకండ్ లెటర్ని ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయడం వల్ల అప్పుడు దెన్ హౌ మెనీ వర్డ్స్ విల్ హ్యావ్ లెటర్ విచ్ ద ఆర్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే నంబర్స్ అనేవి పెరుగుతూనే ఉండాలి. అలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఎన్ని వస్తాయి, ఎన్ని ఏర్పడతాయి అనేది చెప్పమంటాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినది ఏమంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ అండ్ సెకండ్ లెటర్ విల్ బి ఇంటర్చేంజ్. ఓకే, ఇక్కడ డాగ్లో ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ ఇంటర్చేంజ్ అంటే ODG ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. తర్వాత మ్యాన్లో AMN, హీజ్ IHS, ఫర్ OFR, టాయ్లో OTY. ఓకే, ఇది మనం అతను చెప్పిన కండిషన్ ఆధారంగా వచ్చిన న్యూ ఫజిల్. ఈ న్యూ ఫజిల్లో వాడు ఏం కనుక్కోమన్నాడు, ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అంటే ఇండైరెక్ట్గా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలంట. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఇక నంబర్స్ రాస్తే ఓ యొక్క నంబర్ 15, వీటి యొక్క ప్లేసెస్ నంబర్. ఓ ఈజ్ ఏ 15 బట్ డి ఈజ్ ఏ 4, డిక్రీజ్ అయింది కాబట్టి ఇది ఫామ్ అవ్వదు. తర్వాత 1, 13, 14 ఒక ఆర్డర్లోని ఇంక్రీజ్ ఆర్డర్లో ఉన్నాయిగా, డిక్షనరీ ఆర్డర్లో ఉంది కాబట్టి ఓకే ఇది ఒక ఫామ్ ఏర్పాటు అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 9, 8
ఇక్కడ డిక్రీజ్ అయింది కాబట్టి ఆన్సర్ రాదు. ఏం రావాలి? ఓన్లీ ఇంక్రీజింగ్ ఆర్డర్ రావాలి. ఒకవేళ డిక్రీజింగ్ ఆర్డర్ అడిగితే ఏం చెప్పాలి? ఇక్కడ రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనే పదం కంటికి కనపడాలి. అలా రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉంటే అప్పుడు పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్కి వచ్చేవాళ్ళం. కానీ ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే చెప్పాలి. ఇక్కడ 15, 6 డిక్రీజ్ అయింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ రాదు. తర్వాత 15, 20, 25 ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి ఇక్కడ ఇది కూడా మనకు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎన్ని పదాలను మనం తయారు చేయొచ్చు అంటే ఈ విధంగా మనకు 2 పదాలని తయారు చేయొచ్చు. 2 అనేది మన సెకండ్ ఆప్షన్ ఈజే మన రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఫజిల్. ఇక్కడ ఇఫ్ ద సెకండ్ లెటర్ ఇన్ ఈచ్ వర్డ్, ఇఫ్ ద సెకండ్ లెటర్ అంటే ఓ, ఏ, ఐ, ఓ ఈజ్ ఏ ఓవెల్స్. అన్ని సెకండ్ లెటర్ అనే ఓవెల్సే ఉన్నాయి. ఇన్ ఏ సెకండ్ లెటర్ ఆఫ్ ది ఈచ్ వర్డ్ ఈజ్ చేంజ్డ్ ఇంటూ సక్సీడ్ ఈజ్ నథింగ్ బట్ ఫాలోయింగ్ అంటే నెక్స్ట్ లెటర్, దాని తర్వాత లెటర్ మనం తీసుకోవాలి. సక్సెసివ్ లెటర్ యాజ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్. దెన్ how many of the new word formed will have more than one vowel. ఇలా మార్చిన తర్వాత ఇక్కడ పదంలో ఒకదానికన్నా ఎక్కువ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయో చెప్పమంటున్నాడు. ఓకే, చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ డి, జి. ఇక్కడ సెకండ్ లెటర్ అంటే మిడిల్ లెటర్. ఓ తీసుకోకూడదు. ఇప్పుడు ఓ తర్వాత తీసుకోవాలి. ఓ తర్వాత నెక్స్ట్ లెటర్ వచ్చి పి, తర్వాత ఎన్, ఏ యొక్క నెక్స్ట్ లెటర్ విల్ బి బి, తర్వాత హెచ్, ఎస్, ఐ యొక్క నెక్స్ట్ లెటర్ విల్ బి జే, తర్వాత ఎఫ్ఓఆర్లో ఎఫ్ఆర్, మధ్యలో ఓ తర్వాత ఏం తీసుకోవాలంటే పి. నెక్స్ట్ వన్ టీఓవైలో ఇక్కడ వై అంటే ఏం తీసుకోవాలి? నెక్స్ట్ లెటర్ కాబట్టి పీనే తీసుకోవాలి. ఇక్కడ అన్నీ సెకండ్ లెటర్ని దాని నెక్స్ట్ లెటర్గా తీసుకుంటూ పోయినాం. ఇక్కడ ఎక్కడైనా ఒకదానికన్నా ఎక్కువ ఓవెల్స్, ఇక్కడ అసలు ఓవెల్సే లేవు. ఒకదానికన్నా అసలు ఓవెల్సే లేనప్పుడు ఒకదానికన్నా ఎక్కువ ఎన్ని ఓవెల్స్ వస్తాయంటే ఇక్కడ ఆన్సర్ అనేది నన్ అంటే చెప్పలేము, అంటే ఓవెల్సే లేవు అనేది మన రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ all the consonant are changed to it's the preceding alphabet. అంటే కాన్సోనెంట్ ఏం చేయాలంటే ప్రిసీడింగ్ లెటర్స్ తీసుకోవాలి. ఓకే, ప్రిసీడింగ్ లెటర్స్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలి? ఓకే, ప్రిసీడింగ్ లెటర్ రావాలంటే ప్రిసీడింగ్ అంటే మైనస్. ఓకే, ప్రిసీడింగ్ అంటే మైనస్లో రావాలి. ఇక్కడ ప్రిసీడింగ్ లెటర్ అంటే మైనస్ అంటే బ్యాక్ బిఫోర్ లెటర్ తీసుకోవాలి. అండ్ అదేవిధంగా సక్సెసివ్ లెటర్ అంటే ఫాలోయింగ్ లెటర్ అంటే ఇక్కడ ఏదాని ఫాలోయింగ్ లెటర్ని ఓవెల్స్ని ఇక్కడ కాన్సోనెంట్ని -1 చేయాలి. అండ్ అదేవిధంగా ఓవెల్స్ని మనం ఏం చేయాలంటే +1 చేయాలి. ఓవెల్స్ని +1 చేయాలి, కాన్సోనెంట్ని -1 చేయాలంట. కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఉన్నప్పుడు దెన్ హౌ మెనీ వర్డ్స్ విల్ హ్యావ్ 1 or more than ఓవెల్ ఇన్ ఇట్? ఒకదానికన్నా ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఓవెల్స్ ఎన్ని పదాలకు వస్తాయో చెప్పమంటున్నాడు. ఓకే, చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ డిఓజి. డి ఈజ్ ఏ కాన్సోనెంట్ ఉన్నప్పుడు ప్రిసీడింగ్ అంటే బిఫోర్ లెటర్ తీసుకోవాలి. ఓవెల్ వచ్చినప్పుడు ఫాలోయింగ్ అంటే దాని తర్వాత లెటర్ తీసుకోవాలి. కాబట్టి డిఓజి, డి అనేది కాన్సోనెంట్ కాబట్టి ప్రిసీడింగ్ ఏమవుతుంది? సి. జీ ఆల్సో ఓవెల్ కాబట్టి జీ యొక్క వెనక లెటర్ ఏమొస్తుందంటే ఎఫ్. అండ్ అదేవిధంగా ఓ ఈజ్ ఏ ప్రిసీడింగ్ తీసుకోవాలా, ఓవెల్ ఫాలోయింగ్ తీసుకోవాలంటే ఓవెల్కి ఫాలోయింగ్ అంటే నెక్స్ట్ లెటర్ తీసుకోవాలి. అప్పుడు ఓ తర్వాత ఏమొస్తుందంటే పి. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడే రాసుకుంటూ వెళ్తే ఎం యొక్క వెనక లెటర్ ఏమొస్తుందంటే ఎల్. ఎన్ యొక్క వెనక లెటర్ ఎం. ఏ యొక్క తర్వాతది బి. ఇక్కడ ఓవెల్స్ ఏమైనా ఉన్నాయా? ఎల్బిఎం ఓవెల్స్, దెర్ ఈజ్ ఎ నో ఓవెల్స్. ఓకే, నెక్స్ట్ వన్
హెచ్ యొక్క ప్రిసిడింగ్ లెటర్ ఏమొస్తుందంటే జి, ఎస్ యొక్క ప్రిసిడింగ్ లెటర్ ఆర్, ఐ యొక్క ఫాలోయింగ్ లెటర్ అంటే నెక్స్ట్ లెటర్, ఐ యొక్క నెక్స్ట్ లెటర్ ఏమొస్తుందంటే జే. ఇక్కడ కూడా దేర్ ఈజ్ ఏ నో ఓవెల్, ఒక్క హల్లు ఒక అచ్చు కూడా లేదు. తర్వాత ఈ యొక్క వెనక లెటర్, ఎఫ్ యొక్క వెనక లెటర్ ఈ, ఎఫ్ యొక్క ప్రిసిడింగ్ లెటర్ ఏమవుతుందంటే ఈ, ఓ యొక్క నెక్స్ట్ లెటర్ పి, ఆర్ యొక్క వెనక లెటర్ విల్ బి క్యూ. దేర్ ఈజ్ ఏ వన్ ఓవెల్. మరి ఇక్కడ ఏమన్నాడు, వన్ ఆర్ మోర్ దాన్ వన్ అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఓవెల్స్ ఉన్నవి ఇక్కడ ఎన్ని పదాలు ఏర్పాటు చేయగలము అన్నాడు. కాబట్టి ఇక లాస్ట్ లెటర్ తీసుకుంటే టీ యొక్క ప్రిసిడింగ్ లెటర్ దేర్ ఈజ్ ఏ ఎస్, వై యొక్క ప్రిసిడింగ్ లెటర్ దేర్ ఈజ్ ఏ ఎక్స్. దేర్ ఫోర్ ఫాలోయింగ్ లెటర్ ఆఫ్ ది ఓ అంటే నెక్స్ట్ లెటర్ ఓ ఏమవుతుందంటే పి. ఇక్కడ ఏమైనా ఓవెల్ ఏర్పడిందంటే ఓవెల్ లేదు, కానీ ఓవెల్ ఉన్నది ఒకే ఒక పదం ఈపీక్యూ. అది దేని ద్వారా వచ్చింది, ఎఫ్ఓఆర్ ఫార్ అనే పదం ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి ఓన్లీ వన్ ఓవెల్ ఈజ్ ఏ ఫామ్, ఈజ్ ఏ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఫజిల్ కనుక తీసుకుంటే ఇప్పుడు వరకు మనం చూసిన దాంట్లో అన్ని ఆల్ఫాబెటికల్ లెటర్సే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాత్రం ఫాలోయింగ్ క్వశ్చన్ ఆర్ బేస్డ్ ఆన్ ది 3 digit నంబర్స్, ఓన్లీ నంబర్స్ మీద క్వశ్చన్ ఫోకస్ చేయడం జరిగింది. ఇన్ గివెన్ బిలో ఫస్ట్ క్వశ్చన్ కనుక తీసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ విల్ బి అబ్టైన్ ఇఫ్ ద సెకండ్ డిజిట్. ఓకే, ఇది ఫస్ట్ డిజిట్, ఇది సెకండ్ డిజిట్, ఇది థర్డ్ డిజిట్. ఒక ఆర్డర్లో వెళితే ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే, నెక్స్ట్ వన్ సెకండ్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నంబర్. ఇక్కడ ఉన్న దాంట్లో లోయెస్ట్ నంబర్ ఎంత, 129. ఈ 129లో సెకండ్ డిజిట్ ఎంత అంటే 2. నెక్స్ట్ వన్ ఈజ్ యాడెడ్ టు థర్డ్ డిజిట్ అంటే దేంటో థర్డ్ డిజిట్ అంటే ఇక్కడ థర్డ్ డిజిట్ టు హైయెస్ట్ నంబర్ ఎంత, దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 803. ఈ 803లో ఎన్నో డిజిట్ తీసుకోవాలి, థర్డ్ డిజిట్ ఏమొస్తుంది 3. ఓకే, ఈ రెండు యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో కనుక్కోమలేదు. కాకపోతే ఇంకా కొంచెం కండిషన్ ఇచ్చాడు. ఎలా, ఆఫ్టర్ యాడింగ్ 3 టు ఈచ్ దిస్ డిజిట్ అంటే 2ని ఫస్ట్ 3 యాడ్ చేయాలి. 2ని 3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 5. ఈ 3ని కూడా 3 యాడ్ చేయాలి, ఎంత వస్తుంది 6. అప్పుడు రెండు కలిపితే ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ 11 అనేది మన ఫోర్త్ ఆప్షన్ అనేది 11 ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If in each number the first and last are interchanged అంటే ఫస్ట్ అంకెని మూడవ అంకెని మనం ఏం చేయాలంట, తారుమారు చేయాలంట, అంటే ఇంటర్చేంజ్ చేయాలి. అలా ఇంటర్చేంజ్ చేసిన తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి ద సెకండ్ లోయెస్ట్ నంబర్. ఫస్ట్ లోయెస్ట్ కాదు అడిగింది, సెకండ్ లోయెస్ట్ చెప్పాలంట మనం. ఓకే, చూద్దాం. వాడు ఏ నెంబర్ మార్చమన్నాడు, ఫస్ట్ అండ్ లాస్ట్ విల్ బి ఇంటర్చేంజ్డ్. అంటే ఎలా అంటే 219ని ఇక్కడ 912 రాసుకున్నాం. ఇక్కడ 462ని 264, ఇక్కడ 467 308 921. ఓకే, ఇది మనకు అడిగిన కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏమంటే సెకండ్ లోయెస్ట్ అంటే సెకండ్ లోయెస్ట్ మీన్స్ ఫస్ట్ లోయెస్ట్ కాకుండా సెకండ్ లోయెస్ట్ నంబర్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఫస్ట్ లోయెస్ట్ నంబర్ ఈజ్ ఏ 264, సెకండ్ లోయెస్ట్ నంబర్ ఈజ్ ఏ 308 సంబంధించిన ఒరిజినల్ డేటా నంబర్ ఏది 803. అంటే 803 ఉపయోగిస్తే మనకు సెకండ్ లోయెస్ట్ నంబర్ అనేది ఏర్పాటు అవుతుంది. కాబట్టి మన థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
if in each number the digits are arranged in the అసెండింగ్ ఆర్డర్, అంటే ఇచ్చిన సంఖ్యల్లోనూ ప్రతి అంకెని అసెండింగ్ ఆర్డర్లో అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో కనుక ఉంచితే వాట్ విల్ బి సమ్ ఆఫ్ ద మిడిల్ డిజిట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది నంబర్. అంటే అరేంజ్ చేసిన తర్వాత అసెండింగ్ ఆర్డర్ అరేంజ్ చేసిన తర్వాత ఇచ్చిన మొత్తం ప్రతి ఒక్క సంఖ్యలో ఉన్న అంకెల్ని ఒక ఆర్డర్లో ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లో అమర్చిన తర్వాత అన్ని పదంలో అన్ని సంఖ్యల్లో ఉన్న మిడిల్ లెటర్ని కలిపితే ఎంతకు సమానం అవుతుందో కనుక్కోండి అన్నాడు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఆర్డర్ 1 2 9 ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉండాలి. ఇక్కడ 2 4 6 4 6 7 0 3 8 1 2 9 ఓకే, అన్నీ ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే రాసాం. ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత ఆల్ మిడిల్ డిజిట్ ఆఫ్ ది ఈచ్ నంబర్ అంటే వాటిని కలపాలి. దేన్ని ఇక్కడ 2 4 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ అదేవిధంగా 3 ప్లస్ 2 ఓకే. ఇక్కడ 2 ప్లస్ 4 వాల్యూ 6 ప్లస్ 6 వాల్యూ 12 ప్లస్ 5 వాల్యూ 17 కాబట్టి మన థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద నంబర్ అబ్టైన్డ్ if the second highest number ఏది దీంట్లో ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ విల్ బి 803, సెకండ్ హైయెస్ట్ నెంబర్ విల్ బి 764. సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్ ఈజ్ ద యాడెడ్ టు లోయెస్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్. అంటే ఇక్కడ ఏం లేదు, సెకండ్ హైయెస్ట్ నెంబర్కి అండ్ లోయెస్ట్ నంబర్ ఈ రెండు యాడ్ చేస్తే ఎంత ఆన్సర్ వస్తుందో కనుక్కోండి అంటున్నాడు. అంటే ఇండియట్గా 764 ప్లస్ 129, ఇక్కడ 4 ప్లస్ 9 వాల్యూ 13, 6 ప్లస్ 2 ప్లస్ 1 వాల్యూ బికమ్ 9, 7 plus 1 value 8. Therefore, answer is a 893. 893 is a fifth option. Fifth option is a మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఇప్పుడు వరకు మనము అన్ని ఆల్ఫాబెట్స్ లెటర్స్ మీదే క్వశ్చన్ చూసాం. నెక్స్ట్ ఫజిల్ ఏం చూసామంటే అన్ని నంబర్స్ పైన వచ్చే క్వశ్చన్ చూసాం. బట్ ఇక్కడ ఈ ఫజిల్లో లెటర్స్ ఉన్నాయి, నంబర్స్, సింబల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇలాంటి ఫజిల్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ హౌ మెనీ సచ్ ఓవెల్స్ అంటే మనకి ఏమేమి కావాలి, ఓవెల్స్ కావాలంట. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ రెండు ఉన్నాయి. ప్రిసీడింగ్ అనే పదం కనబడితే వెనక లెటర్ ఉండాలి, అంటే బిఫోర్ లెటర్ ఉండాలి. సక్సీడ్ అంటే ఫాలోయింగ్ కనబడితే దానికి తర్వాత లెటర్ అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. హౌ మెనీ సచ్ ఓవెల్స్ are there in the above arrangement, each of the which is are the immediately preceded అంటే వెనక ఏముండాలి, preceded by a symbol అంటే ఓవెల్కి ముందర సింబల్ ఉండాలి. అండ్ ఇమ్మీడియట్ ఫాలోడ్ అంటే తర్వాత ఫాలోడ్ ఏముండాలి, ఈజ్ ఏ కాన్సోనెంట్, ఇక్కడ కాన్సోనెంట్ ఉండాలి. అలాంటివి ఎన్ని ఉన్నాయో కనుక్కోమంటున్నాడు. ఇక్కడ తెలుగులో కనుక క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ పై ఇచ్చిన శ్రేణిలో ముందు గుర్తు అయి ఉండి చిహ్నం అయి ఉండి తర్వాత హల్లు అయి ఉండి అలాంటివి అచ్చులు ఎన్ని కలవు అనేది క్వశ్చన్. కాబట్టి ఈ విధంగా ఉండాలి. ఏం ఆర్డర్లో ఉండాలి, సింబల్, ఓవెల్, కాన్సోనెంట్. ఫస్ట్ సింబల్ మీద ఫోకస్ చేద్దాం. సింబల్ తర్వాత ఓవెల్ ఉండాలి, ఉందా అంటే లేదు. సింబల్, ఓవెల్, కాన్సోనెంట్. ఓకే, ఫస్ట్ ఒక సెట్ సింబల్, ఓవెల్, కాన్సోనెంట్. తర్వాత సింబల్, ఓవెల్ లేదు. ఓకే, సింబల్, ఓవెల్, కాన్సోనెంట్. ఓకే, సెకండ్ సెట్. ఓకే, తర్వాత సింబల్, కాన్సోనెంట్, ఓవెల్ రాలేదు. సింబల్, ఓవెల్ లేదు. ఓకే, సింబల్, ఓవెల్, కాన్సోనెంట్ ఉంది, ఓవెల్ రావాలి మనకి. కాబట్టి ఇక్కడ
మళ్ళీ అక్కడ సింబల్ ఓవెల్ లేదు, సింబల్ ఓవెల్ లేదు. కాబట్టి సింబల్ ఓవెల్ కాన్సోనెంట్, సింబల్ ఓవెల్ కాన్సోనెంట్ మ్యాచ్ అయింది ఒక రెండు జతలు, ఆ 2 జతలు. కాబట్టి దేర్ ఫోర్ ఆన్సర్ 2 అనేది మన పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ స్టడీ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ. ఓకే, సేమ్ ఫజిల్. ఓకే, వీటిపైన అడిగిన క్వశ్చన్ ఏమంటే హౌ మెనీ సచ్ కాన్సోనెంట్. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? కాన్సోనెంట్ కనుక్కోవాలి. దేర్ ఇన్ ద above arrangement of the each is immediately followed అంటే తర్వాత, followed ఏముండాలి? సింబల్ ఉండాలి. అండ్ ఇమ్మీడియట్లీ ప్రిసిడెడ్ బై ఏ సింబల్ అంటే వెనక కూడా సింబలే ఉండాలి. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి అంటే సింబల్ కాన్సోనెంట్ సింబల్, సింబల్ కాన్సోనెంట్ సింబల్ అలాంటివి ఎన్ని ఉన్నాయో అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఫజిల్లో సింబల్, ఓకే, కాన్సోనెంట్, ఓకే, సింబల్ లేదు, సింబల్ కాన్సోనెంట్ సింబల్ లేదు, సింబల్ కాన్సోనెంట్ సింబల్, ఎక్కడ సింబల్ కాన్సోనెంట్ సింబల్, ఓకే, సింబల్ వెతుకుదాం. ఓకే, ఎక్కడ సింబల్, ఓకే, ఇక్కడ ఉంది సింబల్, మళ్ళీ సింబల్ ఉంది కానీ మధ్యలో నంబర్ ఉంది. నంబర్ కాదు ఉండాల్సింది, మనకు కాన్సోనెంట్ ఉండాలి. తర్వాత ఇక్కడ సింబల్ కాన్సోనెంట్ ఉంది కానీ తర్వాత సింబల్ లేదు, సింబల్ కాన్సోనెంట్ సింబల్, ఓకే, పర్ఫెక్ట్గా ఒక జత సరిపోయింది. కాబట్టి ఈ కండిషన్ని మ్యాచ్ చేస్తూ అలాంటివి ఎన్ని జతలు వచ్చాయంటే ఒకే ఒక జత వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ ఓన్లీ 1. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ సచ్ నంబర్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోమంటాడు. ఓకే, నంబర్స్, హౌ మెనీ సచ్ నంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద above arrangement each of which are the immediately followed అంటే తర్వాత, ఫాలోడ్ ఏముండాలంట? ఓవెల్ అంటే నంబర్ తర్వాత ఖచ్చితంగా ఓవెల్ ఉండాలి. అండ్ ఇమ్మీడియట్లీ ప్రిసిడెడ్ ఈజ్ నథింగ్ బట్ వెనక లెటర్. బ్యాక్ సైడ్ ఏముండాలంటే కాన్సోనెంట్ ఉండాలి. అంటే ఇక్కడ మిడిల్ నంబర్ ఉండాలి, నంబర్ వెనక కాన్సోనెంట్ ఉండాలి, నంబర్ తర్వాత ఓవెల్ అయి ఉండాలి. అలాంటివి ఇక్కడ ఎన్ని జతలు ఉన్నాయో కనుక్కోమంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సోనెంట్, నంబర్, ఓవెల్. ఫస్ట్ కాన్సోనెంట్ మీద ఫోకస్ చూద్దాం. కాన్సోనెంట్, నంబర్, ఓవెల్ ఉండాలి, లేదు. ఓకే, ఇక్కడ కాన్సోనెంట్, నంబర్, ఓవెల్ లేదు. ఓకే, ఇక్కడ కాన్సోనెంట్ తర్వాత ఆర్ నంబర్, కాన్సోనెంట్ నంబర్ రాలేదు. ఇక్కడ కాన్సోనెంట్ నంబర్ ఉండాలి, లేదు. ఇక్కడ కాన్సోనెంట్ నంబర్ ఓవెల్ ఉండాలంటే ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్. ఇక్కడ కాన్సోనెంట్ నంబర్ ఓవెల్ ఉండాలి, ఈ ఆర్డర్ లేదు. తర్వాత నంబర్ కాన్సోనెంట్ ఓవెల్ ఉందా అంటే లేదు. నంబర్ ఒక సింబల్ ఉంది, ఇక్కడ ఏముండాలి? ముందర కాన్సోనెంట్ ఉండాలి. అంటే ఈ కండిషన్లో ఒక్క జత కూడా లేదు, ఒక్క పేరు కూడా లేదు. వాడు పెట్టిన కండిషన్ ఆధారంగా ఎటువంటి ఫామ్ అవ్వలేదు. కాబట్టి దేర్ ఫోర్ నన్ ఆఫ్ ది అబోవ్, నన్ అంటే ఒకటి కూడా లేదు అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఇవి మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఉన్న ఆల్ఫా న్యూమరిక్ సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్. వీటితో పాటు మీరు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.